అందరికీ నమస్కారం. నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం 20వ రోజుకి స్వాగతం. పుస్తకంలోని 2వ భాగం ఆత్మవిచారము శరణాగతిలో 3వ అంశం ఆత్మవిచారము కొన్ని అపోహలు తర్వాతి భాగం విందాం. భగవాన్, ఎవరిని నేను అని ప్రశ్నించుకున్నప్పుడు నేనీ భౌతిక శరీరాన్ని కాను, నేను చైతన్యాన్ని, ఆత్మని అని జవాబు వస్తుంది. దాని వెనుకనే ఆత్మ మాయలో ఎందుకు పడింది అనో, లేక ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు అనో ప్రశ్న వస్తుంది. దీని గురించి కాస్త వివరిస్తారా స్వామి? ఎవరిని నేను అని విచారించమంటే అర్థం అహంకారానికి మూలాన్ని కనుగొనమని. నేను ఈ శరీరాన్ని కాను వంటి ఇతర ఆలోచనలు రాకూడదు. నేను యొక్క మూలాన్ని అన్వేషించటం మిగిలిన భావాలను వదిలించుకోవటానికి ఒక పద్ధతి. నీవు చెప్పిన ఇతర భావాలకు తావీయక నేను అనే భావం యొక్క మూలాన్ని కనుగొనటం మీదే ధ్యాస ఉంచాలి. ఒక్కొక్క ఆలోచనే ఉదయిస్తుంటే ఇది ఎవరికి వస్తోంది అని ప్రశ్నిస్తూ ఉండాలి. ఈ ఆలోచన నాకు వస్తోంది అని సమాధానం వస్తే ఈ నేను ఎవరు, దాని మూలమేమిటి అంటూ విచారం కొనసాగించాలి. అంటే నేనెవరిని అని మంత్రం వలె పదే పదే అంటుండాలా స్వామి? నేనెవరిని అనేది మంత్రం కాదు. అన్ని భావాలకు మూలమైన నేను అనే భావం ఎక్కడ ఉదయిస్తుందో కనుగొనటం. అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేస్తేనో నేను బ్రహ్మాన్ని అని అనుకోవటం కాదు ఆ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అహం అంటే నేను అందరికీ తెలిసిందే. అందరి అహంలోనూ బ్రహ్మం ఉంది. ఆ నేను ఎవరో తెలుసుకో. నేను బ్రహ్మమే ఎలాగూ. నువ్వు అట్లా భావించక్కర్లేదు. నేను ఏమిటో కనుక్కో. స్వామి, నేతి ద్వారా కోశాలను తిరస్కరించటం శాస్త్రాల్లో చెప్పబడిందే కదండి. అహం వృత్తి ఉదయించిన తరువాత దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతో ఈ నేను తాదాత్మ్యం చెందుతుంది. తప్పుగా. దీనివల్ల అసలైన నేను కనుమరుగైపోతుంది. శుద్ధమైన నేనుని కళంకితమైన నేను నుండి విడదీయడానికే ఈ తిరస్కారం చెప్పబడింది. ఇది కేవలం అనాత్మని తిరస్కరించటమే కాదు, శుద్ధ ఆత్మని కనుగొనటం. పరిశుద్ధమైన ఆత్మ పరిపూర్ణం, నిత్యం. దానికి ఆద్యంతాలు లేవు. అదే అనంతమైన నేను. ఇక ఆ రెండో నేను పుడుతుంది, గిటుతుంది. అది అనిత్యం. మారుతూండే ఆలోచనలు ఎవరికి చెందుతాయో గమనించు. అవన్నీ నేను అనే భావం ఉదయించిన తరువాతనే వస్తాయని తెలుస్తుంది. నేను అనే భావాన్ని పట్టుకో, ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ నేను అనే భావాన్ని దాని మూలం వద్దకు తీసుకుని వెళ్ళు. అప్పుడు మిగిలేదల్లా ఆత్మే. స్వామి, ఇది గ్రహించటం కష్టం. సిద్ధాంతం అర్థమైంది, కానీ ఆచరణ ఎట్లాగండి? ఇతర పద్ధతులన్నీ ఆత్మని పరిశోధించటం చేతకాని వారి కోసం. అహం బ్రహ్మాస్మి అని అనటానికైనా చింతించటానికైనా ఒక కర్త అవసరం. అది ఎవరు? అది నేను. ఆ నేనుగా ఉండు. అదే సూటైన పద్ధతి. మిగిలిన పద్ధతులు కూడా ఆత్మ గురించిన పరిశోధనకై ఈ మార్గానికై దారితీస్తాయి. నేను అంటే నాకు ఎరుక ఉంది స్వామి, కానీ నా బాధలు తీరటం లేదు. నేను అనే ఈ భావం నిష్కళంకం కాదు. శరీరంతోనూ ఇంద్రియాలతోనూ అది కలుషితమైంది. బాధ ఎవరికో గ్రహించు. నేను అనే భావానికే. దాన్ని విడువకుండా ఉండు. అప్పుడు మిగిలిన బాధలన్నీ పోతాయి. నిజమే స్వామి, కానీ అది ఎట్లా చేయటం? ఉన్న చిక్కంతా అదే.
నేను నేను అనే ఒక్క భావాన్నే విడవకుండా పట్టుకో. మిగిలిన భావాలు ఏవీ రాకుండా చూసుకో. స్వామి, భగవంతుడినే తలుచుకోవటం ఈ విచారం కన్నా ఉత్తమమైనది కదా. తలుచుకోవటంలో నిశ్చితమైన భావం ఉంది, విచారంలో వ్యతిరేక భావం ఉంది, అంతేగాక వేర్పాటును కూడా సూచిస్తుంది. సాక్షాత్కారం పొందటం ఎట్లా అని తెలుసుకొనగోరటం వల్ల ఈ ఆత్మని గ్రహించటానికి ఈ సలహా ఇవ్వబడింది. ఒక పద్ధతిని కోరటంలోనే నీ వేర్పాటు భావం తెలుస్తుంది. భగవాన్, నేనెవరిని అని ప్రశ్నించుకోవటం కన్నా నేను పరబ్రహ్మని అనుకోవటం నయం కాదా అండి? అనుకోనేదెవరు? అది చేయటానికి ఎవరో ఉండాలి కదా. అతడెవరో కనుక్కో. విచారణ కన్నా ధ్యానం ఉత్తమం కాదా స్వామి? ధ్యానంలో మనోభావన ఉంటుంది, విచారణ సత్యం కోసం. మొదటిది బాహ్యమైనది, రెండవది ఆత్మాశ్రయమైనది. అయితే ఈ విషయాన్ని శాస్త్రీయంగా చూచే పద్ధతి ఉండవద్దా స్వామి? అసత్యాన్ని విడిచి సత్యాన్ని అన్వేషించటం శాస్త్రీయమే. నా ఉద్దేశ్యం ఇలా ఉంది స్వామి. ఒక వరుస క్రమంలో ఒక్కొక్క దాన్ని విడవగలగాలి. ముందు మనస్సుని, తర్వాత బుద్ధిని, ఆ తరువాత అహంకారాన్ని. కాస్త వివరిస్తారా స్వామి? ఆత్మ ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ అసత్యం. నీవు లేకుండా మనస్సు, బుద్ధి ఉండవు. నిశ్చలంగా ఉండి నేనే భగవంతుణ్ణి అని తెలుసుకో అంటుంది బైబిల్. ఆత్మనే భగవంతునిగా ఎరుగటానికి నిశ్చలత ఒక్కటే అవసరం. స్వామి, సోహం అనుకోవటము, నేనెవరిని అని అడగటము ఒకటేనా అండి? ఈ రెండింటిలోనూ అహం సామాన్యమైన అంశంగా ఉంది. ఒకటి సోహం, రెండవది కోహం. రెండు భిన్నం. సోహం అని ఎందుకంటూ ఉండాలి? అసలైన నేనుని కనుక్కోవాలి. నేనెవరిని అన్న ప్రశ్నలో నేను అంటే అహంకారం. దాని మూలాన్ని వెతకటంతో దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదని, అది అసలైన నేనులో విలీనమైపోతుందని గ్రహిస్తాం. ఇక్కడ సమస్య ఇది. విచారణ పద్ధతి శివోహం అనో సోహం అనో ధ్యానించటం కన్నా భిన్నం. ఆత్మజ్ఞానానికే నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. ప్రపంచం గురించి, ఈశ్వరుని గురించి తెలుసుకునే ముందు నీ గురించి నీకు ఎరుక ఉండడం ముఖ్యం. సోహం అంటూ ధ్యానం చేయటం కానీ, అహం బ్రహ్మాస్మి అంటూ ధ్యానం చేయటం కానీ మానసిక భావనే, వ్యాపకమే ఇంచుమించు. నేను చెప్పే ఆత్మవిచారం మాత్రం సూటి అయిన పద్ధతి, ధ్యానం కన్నా ఉత్తమమైనది. నువ్వు ఆత్మ కోసం అన్వేషణ మొదలుపెట్టి లోతుగా వెళ్తున్న కొద్దీ నీ ఆత్మ నిన్ను తనలో కలుపుకోవటానికి ఎదురుచూస్తుంది. ఆ తరువాత ఏమి జరుగుతుందో, ఏది జరిపిస్తుందో నీ చేతుల్లో లేదు. ఈ పద్ధతిలో అన్ని సంశయాలు, చర్యలు వాటంతట అవే మాయం అవుతాయి. గాఢనిద్రలో ఉన్నప్పుడు అన్ని బాధలను మనిషి మరిచిపోయినట్లుగా. అయితే నన్ను ఆహ్వానించటానికి ఏదో ఎదురు చూస్తోంది అని నమ్మకం ఏమిటి స్వామి? పరిపక్వమైన వానికి ఆ నమ్మకం సహజంగానే కలుగుతుంది. మరి ఈ పరిణామం ఎట్లా సాధ్యం? దానికి అనేక సమాధానాలున్నాయి. పూర్వపు స్థితి ఏమైనా విచారణ దానిని వేగిరపరుస్తుంది. మాస్టర్స్, ఆత్మవిచారము, కొన్ని అపోహలు అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం.